భయపడి యెహోవా యొద్ద దేవుని యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడండి. ఇది మనస్సు నిలుపుకున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో చివరికి వచ్చేసింది ప్రార్థన. 12వ వచనం చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చదవండి. యోధా వారందరూ తన శిష్యులు అనగా చంటి పిల్లలతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జక్కరయ కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునకు యహాజీయేలు సమాజంలో ఉండెను. ఏమండి, యహాజీయేలు కూడా సమాజంలో ఉన్నాడంటే సరిపోద్ది కదా. దేవుడు ఎంత పొడుగుని వాళ్ళ వంశం అంత ఎత్తుకొని చూపించాడంటే వాళ్ళల్లో అపవిత్రమైనది లేదు. వాళ్ళు వంశపరముగా కూడా వచ్చి ఈ యహాజీయేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఇప్పుడు యహాజీయేలు ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు చెప్పండి? యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించాను. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా దేవుడు సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవిడి. సరిపోద్ది. యుద్ధం ఎవరు చేస్తారంట? యెహోవా. మన ప్రియుడు ఈ శివభాస్కర్ రావు గారు బయటికి ఇక్కడ రాదు, కారులో తిరుగుతున్నాడేమో. వ్యాన్ వేసుకుని పోయినా అట్టుకెళ్ళాడు. సరే, రిటర్న్లో వచ్చేటప్పుడు ఫుల్గా తాగి ఒకడు బండి ఇలా నడుపుతూ తప్పించుకుని వచ్చేస్తున్న వ్యాన్కి ఇలా తగులుకున్నాడు. కొంచెం తగిలినా పడిపోవాలి కదా, ఇంక మరి పడిపోయాడు. వదిలిపెట్టి పోవచ్చు ఈయన చూడనట్టు. కానీ మనము మారు మనసు పొందిన వాళ్ళం, మనకు ఆత్మలు కావాలి, ఆత్మల ప్రాణాలు కావాలి. కాబట్టి ఏం చేశాడు? గబగబా వ్యాన్ దిగి ఆయన బండి పక్కకి కట్టి ఆయన్ని వ్యాన్లో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళు అందరూ అంటారు, ఇక్కడ రోజు అంతే తెగతాగి ఎవడికో బండి కింద పడుతూనే ఉంటాడు. 80 ఆడింది నీకు, ఎందుకంటే ఆడికి బ్లడ్ లేదు, ఏమి లేదు, ఏం కారతలేదు, ఏం దెబ్బలు తగిలినట్టు లేవు. తీసుకొచ్చాడు. సరే, హోటల్ కాడికి వచ్చి వ్యాన్ ఆపి నన్ను కవర్ పెడితే వచ్చాను గది నుంచి. ఇలా జరిగింది అన్నాడు. ఏమైనా నీకు ఎలా ఉందన్న? ఇలా నొప్పిగా ఉందండి అన్నాడు. సరే, ఓ పని చేయి, డాక్టర్ వైనాసరావు గారి దగ్గర తీసుకెళ్ళి చూపించండి అన్నాను. తీసుకెళ్ళాడు. ఆయన చూసి ఏమన్నాడు? 3 ఎముకలు వరుసని ఇరిగాయండి అన్నాడు. లోపల ఎముకలు ఇరిగితే ఆవిడకి తెలియదు, బ్లడ్ లేదు, దెబ్బలు తగలేదు, ఆ యాండ్లేదు పొడుచుకుని ఉంటుంది, ఇరిగిపోయినాయి. ఇరిగినాయండి, దీనికి ఏం కట్టేయటం లేదు, వైద్యం ఒకటే, ఇలా ఏదో తగిలించుకుని బెల్ట్ ఎత్తే చాలు అన్నాడు. ఆ డాక్టర్ గారు నాకు సన్నిహితంగా ఉంటారు కాబట్టి నేను ఫోన్ చేసి చెప్పాను, ఏమండి మంచి మందులు రాసి మంచి బెల్ట్ రాసి ఆయనకి కొంచెం జాగ్రత్తగా చూడండి అని చెప్పాను. యోగాను ఎక్స్రే తీసాం, అన్నీ చేసాం, బాగానే ఉన్నాడు,
దీనికి వైద్యం ఏముండదు, రెస్టే, ఓ 10-15 రోజులు రెస్ట్లో పెట్టాలి అన్నారు. దేవుని స్తోత్రం, ఆ పైన తప్పించాడు దేవుడు అని ఊరుకున్నాను. ఈ లోపల ఆ గ్రామం నుండి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ రవిడీ చేయడంలో అందరూ వచ్చేసారట. అక్కడికి తాగుబోతులు అందరూ వచ్చేసారు హాస్పిటల్ కాడికి. ఒకడు ₹1,00,000 ఇమ్మని, ఒకడు 3 నెలలు కాసం ఇమ్మని, ఒకడు అలాగని ఒకడు ఇలాగని మొదలెట్టారంట. భాస్కర్ రావు గారు ఒక్కడే ఉన్నాడు అక్కడ. నేను వెంటనే వీరబాబు అని మాకు ఐస్ క్రీమ్ సప్లై చేసి ఆయన ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు కానీ ఒకప్పుడు రవిడీ చేయటం. నేను ఫోన్ చేసి ఒక అడిగి అలా వెళ్ళాను. వెళ్ళాడు. వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు, ఆయనకి తెలిసిన వాళ్ళు. ఒకప్పుడు మరి మేము లోకంలో తిరిగిన వాళ్ళమే కదా. ఇంకా వెళ్ళన్నాడంట, అబ్బాయి ఆడికి దెబ్బలు లేవు, 3 ఎముకలకి మాట డాక్టర్ గారు చెప్పారు, కావలసిన వైద్యం చేయిస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా 20,000 అయిపోయింది. ఇంక మేమేమీ చెయ్యం, కావాలంటే యోహాన్ గారి దగ్గరికి వస్తే బియ్యం ముట్టతో పట్టుకెళ్ళి తినమని అన్నారట. కుదరదని వాళ్ళు ఏం చేశారు, అందులో ఒకడు ఉన్నాడు, కొంచెం ₹1,00,000 వసూలు చేసేసి ఓ 50,000 అడిగిచ్చి 50,000 తినేసేవాడు. ఆ టెండర్ అయి నా దగ్గరికి పోలీసుని పంపించాడు. నాకు ఏం కొత్త కాదు. వచ్చాడు, ఏంటి అన్నాను, ఇలాంటి సంగతి, కేసు పెట్టుకోండి, నా దగ్గరికి ఎందుకు, వ్యాన్కి ఇన్సూరెన్స్ ఉంది, డ్రైవర్కి లైసెన్స్ ఉంది, ఆడు రైట్లో పడ్డాడు, మేము లెఫ్ట్లో పోతున్నాము, సరే కేసు పెట్టుకోండి అన్నాను. అదేంటండి అన్నాడు. అది అంతే అన్నాను. ఈ లోపల మా తమ్ముడికి ఫోన్ చేశాను, వెంకటేశ్వరరావు గారికి. ఇక్కడ మందిరం కట్టినప్పుడు కూడా అలాగే ఆయనకే ఫోన్ చేశాను. డిఎస్పీ గారు ఎంటర్ అయ్యారు నా తరపు నుంచి. ఇక్కడ ఫోన్ చేయడానికి వెంటనే, ఎరా ఆయన ఏమైనా మర్డర్ చేశాడా, ఇంకేమైనా చేశాడా, నాటకాలు దొరుకుతున్నావు, రారా అక్కడ వదిలిపెట్టే అన్నాడు. ఒరే అదే అని ఆ పోలీస్. వాళ్ళందరూ ఒకటే టీము, లేకపోతే వాళ్ళు కొలిక్కులు అయి ఉంటారు. అంతే వెళ్ళిపోయారు. ఆయన అబ్బో సుఖలేదని వేరే ఒక 6 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశారు. అయిపోయింది కదా అని నేను అనుకుంటే, నేను ఒక రోజుని ఒక ఆయన వచ్చాడు, అన్న ఎంతోమందికి పెడుతున్నామన్నా, అది పులే ఆడికి తిండా కూడలేదు, పెట్టన్నా ఎంతో కొంత ఇయ్యి అంటే, సరే ఈ 40,000 అటుకెళ్ళి ఇచ్చేవయ్యా అన్న. చేతితో తీసుకున్నాడు. వాళ్ళన్నా పేపే మాకు అలా కుదరదు, ₹1,00,000 కావాలన్నారట. పైసా ఇవ్వను, మీకు నచ్చినోడితో చెప్పుకుంటే వెళ్ళాను. అంతే ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంటే అందులో సిఐ ఎంటర్ అయ్యాడు. యోహాన్ గారా, ఆయన అలాంటి వాడికి అదే 10 మంది పెట్టే మనిషి, చిచ్చి ఇడు ఎవరు తాగుపోతాడు, ఆయన తీసుకురండి వస్తారు అన్నాడు. తీసుకెళ్తే మామూలుగా ఉన్నాడు. ఎరా నీకు 1,00,000 కావాలా, ఏంట్రా బాగున్నావు కదా దున్నపోతులాగా, ఎలా కేసు లేదు, గడుపు గుడ్డు లేదు అన్నాడట. వెళ్ళిపోవడం అయిపోయింది. ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారు? దేవుని దగ్గర మోకరించాను నేను. ఏంటి ప్రభా ఈ అన్యాయం, నువ్వు వదిలేసి వస్తే వదిలిపోయేదానికి మేము భుజాల మీద పెట్టుకున్నాం, మాకు ఏంటి ఆయన అని ప్రభువుని అడిగాను, నిలదీశాను దేవుణ్ణి. దేవుడు ఊరుకున్నాడా? యోహాన్ అంటే ఎవడో ఏంటో ఎలా ఉంటాడో తెలిసిన వాళ్ళని డిపార్ట్మెంట్లో పెట్టి ఆయన పక్కకి ఎంటించాడు. సిగ్గుపడిపోయారు. ఈరోజు నా మొహం చూడలేరు, నా దగ్గర రాలేరు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఏదో రకంగా అధ్యాతనము ఇజ్జాతనము ₹10 అడుక్కున్న వాళ్ళే. కానీ ఇప్పుడు ఒక్కడు రావట్లేదు ఈ 2 సంవత్సరాల నుంచి. ఎందుకు? మొహం చల్లట్లేదు వాళ్ళకి. ప్రభువు చేయాలి. ఏమంటున్నాడు? యుద్ధము యెహోవాది, మీరు ఊరుకోండి నేను చేస్తాను అన్నాడా లేదా? ఏం చేస్తున్నాడు ఇంకా చూడండి. ఆ వార్త విన్న తర్వాత, ఏ వార్త విన్న తర్వాత, యుద్ధం నేను చేస్తాను, మీకు అవసరము, మీరు పక్కనుండే అన్నప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? స్తుతించడానికి మనసు పెట్టాడు.
ఏం చేశాడు? స్తుతించడానికి మనసు పెట్టాడు. చూడండి 21వ వచనం నుండి. మరియు అతడు జనులను హెచ్చరింపజేసిన తరువాత యెహోవాను స్తుతించుట. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతమంది స్తుతి కోటలు పెడుతున్నారో నాకైతే ఇంతవరకు తెలియదు. రాజుల నుంచి ఎవరో మా ఇంట్లో ఇది జరిగింది, మా ఇంట్లో అది జరిగింది, లేకపోతే మా ఇంట్లో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది స్తుతి కోవడం అన్న మాట వినలేదు నేను. లేకపోతే నేను కాకుండా ఎవరైనా వచ్చారేమో మరి నాకు తెలియదు. స్తుతించుట చాలా మంచిది. మన ఇంటికి స్తుతించుట మంచిది. ఏం చేశాడు యెహోషాపాతు? చూడండి, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేసి వారు పరిశుద్ధ అలంకరములు ధరించుకొని సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించరు. పరిశుద్ధ అలంకరములు ధరించుకొని కదా, పరిశుద్ధ అలంకరములు ధరించుకొని. ఏంటి పరిశుద్ధ అలంకరములు? వడిసలేరు ముసలాయన ఉండేవాడు, చచ్చిపోయాడు. శాసారాయుడు 40 గ్రామాల మీద వయసు సమితి ప్రెసిడెంట్. ఆ రోజులు దుడ్డు కర్ర, మీసాలు, బంగారపు కమ్ములు. ఆయన దొరికాడు. మాంత్రికుడు నన్ను చంపేస్తానన్నాడు కూడా. అక్కడ సువార్త చెప్తే నువ్వు నన్ను ఏం చేయలేవని చెప్పాను. చాలా హిస్టరీ అది. కానీ ఆయనే యేసుప్రభు దేవుడు అని ఒప్పుకుని చచ్చిపోయాడు. నేను బతికే ఉన్నాను ఇంకా. ఈ శాసారాయుడు చదువు లేనివాడు. ఆ రోజుల్లో సమితి ప్రెసిడెంట్ అయినా ఎమ్మెల్యే అయినా ఇతను చదువు లేదు. అయితే ప్రియులారా, దొరికాడు. నా దగ్గరే ఉండేవాడు. మన ఫెలోషిప్ పెంకిటిలో ఉంటుంది. మీరు ఎవరు వచ్చారో తెలియదు నాకు. మీరు ఎవరైనా చూసారో లేదో తెలియదు. మేము కడగదిలో ఉండేవాళ్ళం. ఆ ముసలాయిని ఎదురు పెట్టేవాళ్ళం. టయానికి స్థానం పెట్టేవాళ్ళం. ఆస్తంతా నాకు రాసేస్తానన్నాడు. నాకు కాదు, ఫెలోషిప్ రాయమని. మొత్తం ఆస్తి ఫెలోషిప్కి రాయించారు. నేను నయ పైసా ముట్టలేదు. ప్రియులారా, మరి నాకు రక్షణ వాగ్దానం ఎలా వస్తుందిరా బాబా అని అడిగాడు. నాయన నీకు ఎందుకు, దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేయి అని అంటే, ఒకరోజు రాత్రి ఆయన వేసుకున్న మలిన బట్టలు, అంటే పెద్దలు అలాంటివి వేసుకున్నారో తెలుసు కదా, కద్దరు బట్టలు మాసిపోయినాయి. 2 దేవదూతలు వచ్చారట. ఇవన్నీ తీసేశారు. తెల్లటి వస్త్రాలు ధరింపజేశారట. ఆయన నడిపిస్తున్నారంట. చెప్పాడు తెల్లారి, నాయన ఇలా ఉందరా, ఇలా వచ్చిందరా కాలాన్ని. ఇదే రక్షణ వాగ్దానము. నీ మలిన వస్త్రాలు తీసేశారు, ప్రశస్త వస్త్రాలు ధరింపజేశారు. నిజంగానే తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. వెళుతూ కోరాడు, నాయన నీ చేతులతోనే సమాధి పెట్టి చేయించాలి, నీ చేతులతోనే అన్నదానాలు ఉండి నాకు స్తుతి కూడా పెట్టి భోజనాలు పెట్టాలి, ఇక్కడ ఒక మందిరం కట్టాలి. నాకు దేవుడు ఇక్కడ కారులో వచ్చేతనని చూపించాడు. వెలుగు, విస్తారమైన వెలుగు ఉందని చూపించాడు. జనాలు ఉన్నారని చూపించాడు. ఏమీ లేదు అక్కడ. ఆ చుట్టుపక్కల ఏముంది? బంజరు భూమి, 20 సెంట్లు. ఇదంతా నివాసమే అవుతున్నాయినా అన్నాడు. నిజముగా ఆయన ఎలా ప్రవచించి చచ్చిపోయాడో, ప్రాణం విడిచిపెట్టాడో, అలాగే ఆయనకి సమాధి పెట్టి చేయించి పట్టుకెళ్ళి సమాధి చేయించాను. భోజనం వండి పట్టుకెళ్ళి ఆ సంఘం అంతటికి భోజనాలు పెట్టి స్తుతి కూడా చేయించాను. గ్రామస్తులు కొట్టేయాలని చూశారు 20 సెంట్లు ఈ మందిర భూమిని. వెంటనే సత్యమయ్య గారికి చెప్పి ఆయన ఇల్లు కూడా రాసేసాడు. అది అమ్మేశాను. నేను కొంత వేసుకున్నాను, సత్యమయ్య కొంత వేశారు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించేయాలి. 20 సెంట్లకి గేటు పెట్టించేసాను. లోపల 25, 40
మందిరం కట్టించేశాను. సత్యమయ్య గారు వండర్ అయిపోయారు. కారణం ఏంటంటే వితిన్ వారం రోజులు 7 రోజుల్లో అదంతా జరిగించేసి బోర్డు పెట్టేసి కొట్టను పిలిచాను జనాలను. రేత్రు పొగులు పని చేయించారు. ట్రస్సులు చేసేవాళ్ళు చేసేవారు, పిల్లర్స్ వేసేవాళ్ళు వేసేవారు, గోడ కట్టేవారు కట్టేవారు, ఫ్లోరింగ్ చేసేవాళ్ళు చేసేవారు. ఎవరిని నిద్రపోవాలని నేను నిద్రపోలేదు. నా అర్థం కనీసం కుడికేయకుండా పని చేయించలేదు. ఏదో పడుకునేవాడు అంత కష్టపడి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. పరిశుద్ధ అలంకరములు ధరించుకుని నడుచొచ్చు. యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. స్తుతికోవడం పెట్టేశాను, పిలిపించేశాను జ్ఞానాలని. సత్యమయ్య గారు నక్కపల్లి నుంచి, సోమేశ్వరం నుంచి జ్ఞానాలు వచ్చేసారు, కార్లు వచ్చేసాయి, బళ్ళు వచ్చేసాయి. మైంగా ఒక పోలు పాతించేసి 60 లైట్లు పెట్టేస్తే విస్తారమైన లైటింగ్ 20 సెంట్లు. కూటమ రాత్రి జరుగుతుంటే నాకు ఆయన చెప్పిన ప్రవచనమే గుర్తొచ్చింది. ఈ రోజున అద్భుతమైన సేవ జరుగుతూ ఉంది. ఎప్పుడు జరుగుతుందండి ఇదంతాను? ఎప్పుడు ప్రవచనాలు నెరవేరపడతాయి? పరిశుద్ధ అలంకరములు ధరించుకుని దేవుణ్ణి ఆరాధించాలి. పేడ సుద్దలో ఇలా చుట్టుకుంటూ ఎవరో సలువుడిని లడ్డూలు పట్టుకొచ్చారు. ఇలా తీసి ఒరే పిల్లవాడా తినరా అని పెడితే తింటాడా? పేడ కొంపేసుకుని అంగీకారం అది. పరిశుద్ధ అలంకరములు ధరించుకుని ఆయన ప్రవచించిన ప్రవచనము అక్షరాల నెరవేరి తీరింది. మన రాజుల్లో ఎందుకు అవ్వకూడదు? మామూలుగా అడుగుతున్నా, రాజుల్లో ఎందుకు అవ్వకూడదు? స్టీఫెన్ గారు మందిరం కట్టేటప్పుడు అల్లిపోయేవాడు. అన్నా వాళ్ళు అటు ఇటు వెళ్తుంటే ఏదో గుండె దడగా ఉందన్నా, నీకెందుకు అలా ఉండని చెప్పి కాకినాడ నుండి ఐరన్ రేకులు గీకులు అన్నీ పంపించేసి పనులు కూడా పంపించి 4 రోజులు వేయించిన. విత్తిన్ 4 రోజులు అడగని చెప్తారు. విత్తిన్ 4 రోజులు తర్వాత మెల్లిగా దానికి టైల్స్ గీల్స్ అన్నీ చేసుకుని మందిరం కట్టుకున్నాం. అది చూసి ఇమ్మానీయులు గారు, నాతానీయులు గారు వాళ్ళు మెరకపాలెంలో కట్టుకున్నారు. రాజువులు ఎందుకు అవ్వకూడదు? మీరు నన్ను కుట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, నేను నిజంగా అడుగుతున్నాను అమ్మా, ఎందుకు అవ్వకూడదు? విశ్వాసం లేదు, ప్రశస్త వస్త్రములు ధరించిన అనుభవం లేదు, స్తుతించుటకును పాడుటకును అర్హత లేని పాటలు, అర్హత లేని జీవితము, అర్హత లేని ప్రార్థనలు. అసలు నువ్వేమై ఉన్నావో నీకు తెలియాలి కదా. మేము మాది ఫెలోషిప్ తెలుసా? చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటావా? అది కాదు కదా. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవద్దు. కాయకి తగ్గ ఆ రుచి నీలో కూడా ఉండాలి. ఎంత భూమండి! నేను వెళ్ళి సేవ చేస్తున్న స్థలాలలో ఒక వడిసలేరులో తప్ప ఇంకెక్కడ లేదు స్థలం, ఎక్కడ లేదు. రాజుల్లో ఉందండి అద్భుతమైన స్థలం. రాజుల్లో సబ్ రిజిస్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, విద్యా కళాశాలలు ఎన్ని ఉన్నాయండి, ఎన్ని ఆత్మలు ఉన్నాయండి. ఇటు మనము బాడుస్కూరు రేకు వరకు
ఇటు మనము శివకోడు వరకు, ఇలాగే ఎటు చూసిన అద్భుతమైనటువంటి సేవ చేయొచ్చు. ఎందుకు చేయలేకపోతున్నారండి? ధైర్యము లేదు, విశ్వాసం లేదు. పరిశుద్ధలంకరములు ధరించుకుని స్తుతించుటకును పాడుటకును మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది? చదవండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను. గనుక వారు హతులయ్యిరి. అమ్మోనీయులను మోయాబీయులను సేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయూరు కాపురస్తులను కడుముట్టించిన తర్వాత ఇక్కడ మీకు ఏమన్నా అర్థమైందో లేదో నాకు అర్థమైన మాట చెప్తాను. వారు 3 రాజ్యాల నుంచి వచ్చారు యెహోషాపాతు మీదకి. ఒకడికి తెలియకుండా ఒకడు గోడపుటాని చేస్తున్నారు. అందులో 2 రాజ్యాల వారు ఏమనుకున్నారంటే, అబ్బాయి యెహోషాపాతు రాజ్యాన్ని 3 మందికి పంచుకోవడం ఏమి ఎరగనట్టు ఉండండి. ముందు మనము రాజ్యానికి పొంచిన తర్వాత ఒక గుంపుని చంపేసిన తర్వాత అది మన ఇద్దరం పంచుకుందాం, బాగుంటుంది శీర్షకం అని చెప్తున్నా. 3వ వాడికి తెలియదు మాట. సరే ఏం చేశారు? ఈ ఇద్దరు పడి ఆయన చంపేశారు. గమనించాలి, మళ్ళీ చదవండి తీరుబడి ఇంటికి వెళ్ళిన తర్వాత. 3వ వాడిని, ఆ సైన్యాన్ని, ఆ రాజ్యాన్ని చంపేశారు. తర్వాత ఏం చేశారు? ఎవరికి వారు ఏమనుకున్నారంటే, అరే ఏదో అలా అన్నాను కానీ ఈ మనం ఆడికి పంచిపెడతామంటరా, ఆడి సైన్యం అంతా చచ్చిపోయిన తర్వాత మనం వెళ్ళి వాళ్ళని చంపేద్దాం, ఆస్తంతా మనకే ఉంటుంది, యెహోషాపాతు రాజ్యం అంతా మనకే ఉంటుంది అనుకున్నారు. సేమ్ వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. కాబట్టి ఏం జరిగింది? ఇప్పుడు అవతలని చంపేసిన తర్వాత ఒకడిని పొడుచుకోవడం మొదలుపెట్టారు, ఒకడిని చంపుకోవడం మొదలుపెట్టారు. ఆ రకంగా ఏమయ్యారు? కడముట్టించారని ఉందా? ఒక్కడను మిగలలేదని ఉంటుంది. చదవండి. యోధావారు వచ్చి సైన్యంతో చూడగా వారు శవములై నేలపడిరి. ఒకడును ఇక ఒకడు కూడా తప్పించుకోలేదండి. చూడండి, యుద్ధం చేస్తుంటే 2-3 పారిపోవడం జరుగుద్ది కదా, ఒక్కడు కూడా తప్పించుకోలేదు. దేవుడు యుద్ధం చేత అలా ఉంటుంది. దేవుడే యుద్ధం చేస్తే అలా ఉంటుంది, ఎవడో తప్పించుకోలేడు. అర్థమైందా? కారణం ఏంటి? అమ్మా, పరిశుద్ధలంకరములు ధరించుకున్న వారై పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టారండి. ఇది మర్మం.
ఆడుటకును స్తుతించుటకును మొర్ర పెట్టగా, లేక పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుడు దిగొచ్చేసాడండి. ఆయన సైన్యం దిగొచ్చేసిందండి. యోధా వారి మీదకి పొంచి ఉన్నటువంటి సైన్యాన్ని నేలమట్టం చేసింది. ఎస్, వాడి సిలేరులోని రొమ్ము క్యాన్సర్ వచ్చింది ఓ చెల్లమ్మకి రొమ్ము క్యాన్సర్ వచ్చింది. బల్లారాధన ఇస్తాం కదా, ఈ బల్లారాధన ఇచ్చేటప్పుడు మారు మనసు పొందినవారు, బాప్తిస్మం తీసుకున్నవారు వెళ్ళి పాల్గొవాలి అన్నది మన తాత్పర్యం. కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. నేను సమర్థించట్లేదు సుమా, మీ ఆత్మను మీకు అప్పగిస్తున్నాను, మీరే చూసుకోండి. ఆ చెల్లమ్మ నేను ఏది ఏమైనా సరే ద్రాక్షారసం పుచ్చుకోవాలి అనుకుని అందరితో పాటు కూర్చుందంట. కూర్చుని రొట్టె వెళ్ళినప్పుడు రొట్టె తీసుకుంది, ద్రాక్షారసం వెళ్ళినప్పుడు ద్రాక్షారసం పుచ్చుకుంది, తినేసింది, తాగేసింది. వచ్చింది, ప్రార్థన చేయన్నా, నాకు ఇలాంటి పరిస్థితి, రేపు నేను హాస్పిటల్కి వెళ్ళాలి చెప్పింది, ఆపరేషన్ చేస్తారంట చెప్పింది. ప్రార్థన చేసి పంపించేశాను. ఇంటికి వెళ్ళి బళ్ళు మొత్తం వాంతులు చేసేసుకున్నాను. మోకం తిరిగినంతగా, కడుపు ఖాళీ అయిపోయినంతగా మొత్తం వాంతులు చేసేసుకుందంట. ఏమనుకుంటారు జనం? పరిశుద్ధులు తప్ప ఇంకెవరు తీసుకొని ద్రాక్షారసం తీసుకుంది, రొట్టె తీసుకుంది, అందుకే ఈమెకి ఇలా సంభవించింది, వాంతులు చేసేసుకుంది, తిన్నది తాగింది అనుకుంటారు కదా. అనుకోరా? స్పాట్లోనే కదా జరిగింది. ఏంటంటే తెల్లారి హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ చూశానంట, అమ్మా కంతి లేదు, దాంట్లో ఉన్న పసరంతా పోయింది, ఎవరో దీన్ని ఆపరేషన్ చేసేసారు. అప్పుడు ఏం చెప్పిందంట, అయ్యా ఇలాగా వాంతులు వెళ్ళిపోతే పసర్లు కక్కేశానండి అన్నదండి. అదేనమ్మా, ఇంక నీకు ఆపరేషన్తో పని లేదు, నేను కొన్ని మందులు రాసిస్తున్నాను, పట్టుకెళ్ళి జాగ్రత్తగా వాడుకో, నీ క్యాన్సరు తగ్గిపోయింది అని చెప్పాడట. దేవునికే మహిమ కలుగునుగాక. మహిమ, ఘనత, ప్రభావాలు నా ప్రభువుడును, నా రక్షకుడును, నా విమోచకుడునైన యేసుకే కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మొన్న వాళ్ళింట్లోనే భోజనం అరేంజ్ చేశారు. మొన్న ఆదివారం వడిసలేరు వెళ్ళాను నేను. అన్నయ్య నువ్వు వచ్చి మా ఇంట్లో అన్నం తింటే కానీ కుదరదు. వెళ్ళాను, భాస్కర్రావు గారు నేను వెళ్ళి ఇద్దరు ఆడ పెట్టింది తిన్నాము, ప్రార్థన చేసి వచ్చేసాం. కృతజ్ఞత ఉండాలండి, స్తుతి ఉండాలి. డాక్టర్ గారు నువ్వు బాగుపడిపోయావు, నీకు ఆపరేషన్ అక్కర్లేదు అని చెప్పి ఆమెను పంపించేసిన వెంటనే అన్నయ్య ఎప్పుడు వస్తాడు పోయిన వారం నేను వస్తున్నానంటే, ఎప్పుడూ అన్నం పెట్టేవాళ్ళు అన్నం పెట్టవద్దు, మేము అన్నయ్యని చూసుకుంటామని చెప్పి ఆ గృహంలో మా భోజన పదార్థాలన్నీ, పానీయాలన్నీ చూచి ప్రార్థన చేయించుకుని పంపించింది. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. యెహోవానైన నేను సర్వశక్తిగల దేవుడును, నాకు అసాధ్యమైంది ఏమైనా ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నకి సమాధానం నీ దగ్గర ఉందా? ఉంటే వెనక్కి తిరగకూడదు. అవును ప్రభు, ఈ పని నువ్వు చేయగలవు,
నేను వెనక్కి తిరగట్లేదు, నిలబడు, నువ్వెవరైనా సరే. కొన్నిసార్లు అపవాది ఇలా అంచుల్లాగా తీసుకెళ్ళినప్పుడు నాకేం కాకపోతే తెలుసా, ప్రార్థన చేస్తే కాళ్ళు వచ్చేసిన వాళ్ళు, ప్రార్థన చేస్తే దెయ్యాల చేత విడుదల పొందిన వాళ్ళు, ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టినోళ్ళు, ప్రార్థన చేస్తే క్యాన్సర్ తగ్గిపోయిన వాళ్ళు, ఇవన్నీ గుర్తొస్తాయి. వెంటనే దేవుడు నన్ను జబ్బ పట్టుకుని ఇలా లాక్కొచ్చి మధ్యలో నిలబడతాడు. ఎస్, నీవు గతాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. యెహోషాపాతు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మా పితరులు దేవా అన్నాడు, మా పితరుల జీవితంలో ఇది చేసావు దేవా అన్నాడు. నాకెందుకు చేయవు? సవాలుగా అడిగాడు, నాకెందుకు చేయవు? చేస్తాడు. ఏం చేశాడు? పరిశుద్ధ అలంకరములు ధరించుకుని పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టునట్లు ఎవరిని సిద్ధపరిచాడు? కోహైల వారిని సిద్ధపరిచాడు. నేను ఇలా అంటున్నాను, నేను బాధపడకండి, దయచేసి నన్ను క్షమించండి, మీ పాదాలు పట్టుకుంటున్నాను, చెప్పక తప్పదు. కొన్నిసార్లు మన సంఘమే కాదు, ఆయా సంఘాల్లో, అన్ని సంఘాల్లో కోయిల వారిగా పాటలు పాడుతూనే లైన్లు వేసుకుంటారు. వీళ్ళు ఎంత దుర్మార్గం అండి! పరిశుద్ధ స్థలం అని మర్చిపోతారు. పరిశుద్ధ స్థలము, ప్రభువు పేరట పాడుతున్నాము, మరిచిపోతారు. సకిలింపులు, ఈగిలింపులు, లైన్లు వేసుకోవడాలు, పనికి మాలిన పనులకి అదురు బెదురు లేనటువంటి జీవితాలు జీవించేటువంటి వారు పాటలు పాడడానికి వస్తారు. ఎలా కార్యాలు జరుగుతాయండి, ఎలా కార్యాలు జరుగుతాయి. దానియేలు గారు మన సావాసం తెలుసు కదా, ఇద్దరు పాడతారు పాటలు, అది కూడా తలమెరిసిపోయి ముసలోళ్ళు. కుర్రోడు పాడాలంటే ఎక్కడో కానీ పాడరు. ఏమో నాకు తెలిసి మన ఫెలోషిప్లో అయితే పళ్ళు ఊడిపోయిన వాళ్ళు, తలమెరిసిపోయిన వాళ్ళే పాడతారు. దానియేలు గారు ఎన్నువారంట, ఏమయ్యా చాలా ఆనందంగా పాడేశానని ఏమన్నా నీ మనసు విరవెగుతుందా అని వారంటే ఎప్పుడు ఆరాధన అయిపోయినాక. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి పంపేవారంట. ప్రభువా, గర్వము ఎక్కడ వీరిలోని ప్రవేశించనవద్దు. ఏరండి ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాళ్ళు, వ్యక్తిగత సేవ ఏది ఇక్కడ? నెలకో 2 నెలలకో నేను వస్తాను చెప్తాను పోతాను, ఇంకోటి వస్తాడు చెప్తాడు పోతాడు. ఇంకా ఒక విధంగా నేను వాక్యానికంటే ఎక్కువ అనుభవాల్లో తీసుకొచ్చి కుటుంబ విషయాలు మాట్లాడతాను. మరి ఉన్నవాడు కూడా అలా మాట్లాడతారేమో నాకు తెలియదు. తర్వాత వ్యక్తిగతంగా మీతో మాట్లాడేవాళ్ళు ఉన్నారా? పాటలు పాడేవాళ్ళని ఎలా పాడుతున్నారు అని అడిగేవాళ్ళు ఉన్నారా? బైబిల్ చదివిన వాళ్ళని నువ్వు ఎలా చదివావు అని అడిగిన వాళ్ళు ఉన్నారా? ఈ బైబిల్ చదవడానికి, ఈ రీడింగ్ చేయడం, ఈ అధ్యాయం చదవడానికి రేపు నేను బైబిల్ స్టడీ లేక బైబిల్ రీడింగ్, కాబట్టి నన్ను అక్కడికి వెళ్ళడానికి యోగ్యమైన దానినిగా, యోగ్యమైన వాణినిగా సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేసి ఎంతసేపు చేసావు ప్రార్థన? స్పెషల్ సాంగ్ పాడడానికి పాటకి అవకాశం ఇవ్వకపోతే గొడవ. మా పిల్లని పాట పాడడం వల్లంట. మీ పిల్ల మారుమనసు పొందిందా? పాపాలు ఒప్పుకుందా? విడిచిపెట్టిందా? ప్రభువా
ప్రభువా అంటే పరలోకం వెళ్ళిపోతారా? ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ చదువుకోవడం మనకి ఎంత అవసరమో ధ్యానించడము అంతే అవసరం, అంతకంటే ఎక్కువ అవసరము. రెండవది, మనము కుటుంబపరంగా, సంఘపరంగా, వ్యక్తిగతముగా ఏమై ఉన్నాము. నేను ఎలా బోధించానంటే, తాగుబోతోడు వెళ్ళి తాగుబోతోడు రక్షిస్తాడా? నాలో దమ్ముంది కాబట్టి మాట్లాడుతున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు వారు నన్ను పట్టుకుని ఉన్నారు కాబట్టి, నా ప్రభువు నాతో ఉన్నారు కాబట్టి. కాకినాడలో మహామేధావులు, పెద్ద పెద్ద సంఘస్థులు నాతో మాట్లాడడానికి అల్లిపోతారు. ఒక ఆయన వచ్చాడు, 20 మంది పిల్లలను పోషిస్తున్నాను, మీరు భోజనానికి ఇంత అయిందని కొంచెం బిల్లు రాసిస్తే గుడుగుల కిచెన్ మీద నేను పైకి పంపించుకుంటాను అన్నాడు. నేను ఒక పూట కూడా పెట్టలేదు కదా మీకు అన్నాను. మేము పెడుతున్నాం కదా, నేను పెట్టినా మీరు పెట్టినా ఒకటే. ఒకప్పుడు నేను ఫెలోషిప్ వాడినే, ఫెలోషిప్ నుంచి బయటకు పోయాడు. ఎక్కడ? బందర్లో సేవ చేసి, బందర్లో. నేను అన్నాను, నువ్వు ఫెలోషిప్ వాడు అవుతావచ్చు, కానీ నేను ఫెలోషిప్ వాడిని కాదు, నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని, నేను రాసివ్వను అన్నాను అంతే. చాలా తక్కువ కాలంలో వయసు ఉండగానే చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఒక ఆయన వచ్చాడు, ఏదో సందర్భంలో చప్పట్లు కొట్టి దేవుణ్ణి మేము వద్దాము అని అంటారు. ఎవరికి కావాలయా నీ మురుకు చప్పట్లు? నువ్వు చప్పట్లు కొడితే దేవునికి మహిమ వస్తుందా? నీ హృదయం మార్చుకుంటే దేవునికి మహిమ వస్తుందా అని బోధించినందుకు. అదేంటండి, చాలా పెద్ద సేవకుడు. అదేంటండి, చప్పట్లు కొట్టి తాళాలతో దేవుని స్తుతించమని. అవును, స్తుతించు, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని దేవుణ్ణి ఆరాధించు. వాయిద్యములు అందుకే కదా వాయిద్యములు వాయించు. కానీ వాక్యం చెప్పేటప్పుడు బైబిల్లో వాక్యాన్ని హెచ్చించాడు. ప్రపంచంలో ఉన్నదానికి అంతటికీ కూడా ఒకే ఒకటి హెచ్చించాడు. అది ఏంటి? వాక్యం. ప్రభువా, నీ వాక్యము నువ్వు హెచ్చించి ఉన్నావని దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో ఉంది. హెచ్చించిన వాక్యము, దేవునికి ఇష్టమైన వాక్యము ప్రకటింపబడుతుంటే నువ్వు చప్పట్లు కొడతావా? ఎంత డిస్టర్బ్ చేస్తున్నావా దేవుని వాక్యం నువ్వు అని అడిగితే, ఆడ సంఘం నుంచి మనకు వంటలు కూడా మానేశారు. తెలుసా, శోధనలు అంటే మామూలుగా రావు. ఒక ఆయన మనకి, నేనంటే ఇష్టపడే ఆయన ఎల్ఐసి రాజుగారు, బందిలో రాజుగారు. నాకు యోహాని గారే వండాలి, మీ సంఘంతోనే పని లేదు, నేను మీ సంఘస్తుంటే, కానీ నాకు యోహాని గారే వండాలి అంటే మీకు ఇష్టపడేది చేసుకున్నాను. ఆయన వచ్చి చెప్పండి గొడవ ఉందా? తెలుసా, చప్పట్లు కొడితే మహిమొస్తుందా? నీ హృదయం మారొద్దా? పాపాలను ఒప్పుకోవద్దా? విడిచిపెట్టొద్దా? మంచి జీవితం జీవించొద్దా? చప్పట్లు కొట్టేస్తావా? తేలికే ఉన్నాయి, డబ్బులు కొనక్కర్లొద్దు. జాగ్రత్త నా ప్రియమైనటువంటి వారులారా, ఆలోచించండి. నాతో మాట్లాడుతున్న దేవుడు మీతో ఎందుకు మాట్లాడు? నాకంటే శ్రేష్ఠులు మీరు, నాకంటే యోగ్యులు మీరు. మనము దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఎదుగుదాము, ఆయనకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ దాసులు ఇచ్చిన వర్తమానం కేని స్థితిస్తున్నాను.